ప్రేక్షకులందరికీ నమస్తే. విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన వీఫై టీం ఎవరితో ఉగాది సెలబ్రేషన్స్ చేసుకోబోతుందో మీ అందరికీ తెలుసా? అంబర్పేట్ శంకర్. ఈ పేరంటే తెలియని వాళ్లే ఉండరు. అంబర్పేట్ అంటే శంకరన్న, శంకరన్న అంటే అంబర్పేట్, అంతలా అయిపోయింది ఆయన పేరు. ఇక్కడ మారుమోగిపోతుంది. ఈరోజు మన ఉగాది సెలబ్రేషన్స్ మన శంకరన్న గారి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో పాటు మనం జరుపుకోబోతున్నాం. అసలు ఉగాదిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పచ్చడిని ఏ విధంగా తయారు చేశారు, పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయో పది మాటలను అడిగి తెలుసుకుందాం. రండి, ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. అంబర్పేట్ శంకరన్న ఈ పేరు వినగానే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. అంబర్పేట్ శంకరన్న అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. అలాగే ఆయన ఇంట్లో అడుగు పెట్టాలంటే గజగజ వణుకుతారనే చెప్పచ్చు. కానీ మనం అనుకున్న దానికి విభిన్నంగా ఉంది వాళ్ళ ఇల్లు చూస్తుంటే గనక. అంతేకాదు, ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నాకు అనిపించింది, ఆయన గురించి మాట్లాడుతుంటే, ఆయన గురించి మనం వింటుంటే గనక శంకరన్న అంటేనే అందరూ భయపడతారు. రకరకాలుగా మనం వింటూ ఉంటాం. సరే, ఇలా ఉంది ఆయన గురించి మనం వింటున్నాం. ఆయన ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉందో, ఆయన ఎలా అయితే మాట్లాడతాడో, ఎట్లయితే బయట ఆయన గురించి మాట్లాడుకుంటున్నారో అదే విధంగా ఆయన ఇంట్లో వాతావరణం ఉంటుందా అని నేను అనుకున్నాను. కానీ దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. నిజంగా ఇంట్లో అడుగు పెడుతుంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, మనం టెంపుల్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో అలాంటి చక్కటి వాతావరణం మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే శంకరన్న గారి వాళ్ళ మిసెస్ అమ్మ గురించి కూడా మనం చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది పేదలకు ఆవిడ అన్నం పెట్టడం ఆవిడ చేతితోటి, అంతేకాదు స్వయంగా ఆమె చేతితోటే వంట చేసి పెట్టడం, ఇవన్నీ ఎన్నో విషయాలు మనం అమ్మగారి గురించి కూడా మనం విన్నాము. అలాగే ఈరోజు మనం ఒక స్పెషల్గా ఉగాది ఫెస్టివల్ను, సాధారణంగా ఏ సెలబ్రిటీతో మనం ఉగాది ఫెస్టివల్ని జరుపుకోవాలి అనుకున్నాం. కానీ అనిపించింది నాకు, ఎంతోమంది పేదల కోసం ఆలోచించడమే కాదు, ఎంతోమంది అనాథలకి ఆవిడ భోజనం పెట్టడం, ఆమె చేతితో ఆమె స్వహస్తాలతో వండి పెట్టడం, ఎంతోమంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన కొంతసేపట్లో నేను చూస్తూనే ఉన్నాను, ఎంతోమంది అనాథ పిల్లలే కానీ చదువుకునే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అందరూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఆవిడ ఒకవైపు వంట చేసుకుంటూనే ఉంటున్నారు, పని చేసుకుంటూనే ఉంటున్నారు. దేనికి వస్తున్నారు ఈ పిల్లలంతా, ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నాం. అంటే కులంతో సంబంధం లేకుండా రకరకాల కులాల వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చి, ముస్లిం పిల్లలే కానీ అందరూ అక్కడికి వచ్చి నుంచుంటున్నారు. ఏం చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఉగాది అనగానే మనం ఏమనుకుంటాం, పచ్చడి తయారు చేస్తారు కదా, ఒకవేళ ఆ పచ్చడి టేస్ట్ చేయడానికి వచ్చారేమో అనుకుంటున్నాం. కానీ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా బుక్స్ పంచి పెడుతున్నారు. చూడండి, పండుగ రోజు ఎవరైనా మన ఫెస్టివల్, మన పండుగ ఉందని చూసుకుని ఇవాళ కదా రేపు రండి అని చెప్తారు. కానీ ఇక్కడ అంతా కూడా అట్లా లేదు. సొంత ఇంట్లోకి వచ్చినంతే ఇది అంతా మన ఇంటికి మనం వెళ్తే ఎట్లా వెళ్తాము, మన బంధువుల ఇళ్ళకి వెళ్తే మనం ఏ విధంగా వెళ్తాము, అంతా చొరవ తీసుకుని అందరూ రావటం, అమ్మ తన పని కూడా తను వదిలేసుకుని ఆ పిల్లల కోసం వెళ్ళటం, చాలా చక్కటి వాతావరణం అయితే ఇక్కడ ఉందండి. శంకరన్న గారి నుంచి కూడా మనం వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఈలోపు అమ్మ పూజ ఎలా చేస్తున్నారు, పచ్చడి ఏ విధంగా తయారు చేస్తున్నారు, అమ్మ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ ఎలా ఉన్నారమ్మ? ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే అమ్మ, నిజంగా అక్కడ బయట ఎంతో మంది చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్ అందరూ వస్తున్నారు. నేనేమనుకున్నానంటే ఫెస్టివల్ అనగానే మనం పచ్చడి తయారు చేస్తాం, దానిని మనం అందరికీ పంచుతాం, ప్రసాదం కోసం రావచ్చు, ఎంతో మంది మీకోసం వస్తూ ఉంటారు. అలాగే ఆ విధంగా వచ్చారేమో అని చూస్తున్నాను. మీరు చేస్తున్న పని వదిలిపెడుతూనే ఉన్నారు. ఆ పిల్లల కోసం పుస్తకాలు పంచిపెట్టడానికి కానీ ఇంత ఓపిక, ఇంత సహనం, ఇంత ప్రేమ ఎలా కలుగుతుందమ్మా ప్రజలంటే మీకు? అట్లా అలవాటైపోయిందమ్మా. అంతేనా? కానీ చాలా అన్న గురించి విన్నది ఒక ఎత్తు అయితే, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ వాతావరణం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. బయట ప్రజలు అంటే ఇప్పటికి ఆయన అంటే అందరికి అభిమానం ఉంది, కానీ ఒకవైపు భయం కూడా ఉంటుంది. నేను అదే అనుకున్నాను అన్న గురించి. నిజంగా పోయింది. అంటే నాకు భయం అని కాదమ్మా, మామూలుగా బయట జనాలు అయితే మామూలుగా చూస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అట్లే అంటారు, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, మీతో మాట్లాడినాక భయం అంతా పోతుంది. అవును, అంబర్పేట్ శంకరన్న అనగానే అంబర్పేట్ అంటే ఇంకా మాకు లొకేషన్ తో అవసరం లేదు. శంకరన్న అంటే అంబర్పేట, అంబర్పేట అంటే శంకరన్న. నిజంగానే మాకు అన్న ఇల్లు ఎక్కడ ఏంటని తెలియదు. మేము జస్ట్ అంబర్పేటలో అడుగు పెట్టిన వెంటనే అన్న వాళ్ళ ఇల్లు ఎక్కడ అనగానే దారి పొడవుని అందరూ దగ్గర వరకు తీసుకొచ్చి మమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలిపెట్టారు. అంటే అంబర్పేట అంటే అన్న, అన్న అంటే అంబర్పేట్, అట్లా ఉంది. చూడు అమ్మ, పూజా కార్యక్రమం ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఎట్లా చేశారు ఈ రోజు? ఉప్పుగా పచ్చడి, భక్షాలు. ఓకే ఓకే, చూద్దాం. అమ్మ, ఉగాది పండుగ అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులతో చేసినటువంటి ఉగాది పచ్చడి అంటే మన తెలంగాణ, ఆంధ్ర, రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉగాది పచ్చడితోనే మన కొత్త సంవత్సరం. సాధారణంగా జనవరి 1 అనేది అందరూ జరుపుకునేది, మన తెలుగు వాళ్ళు జరుపుకునేది ఉగాది నామ సంవత్సరం. అంటే ఇది వసునామ సంవత్సరం కదా. ఈ సంవత్సరం మీరు పచ్చడి ఏ విధంగా తయారు చేశారు ఒకసారి మా కోసం చూపిస్తారా? పర్వాలేదమ్మా, చూద్దాం. పచ్చడి, చింతపండు,
మామిడికాయ, ఓకే ఓకే, దీన్ని షూట్ చేయండి. నాలు, డ్రై ఫ్రూట్స్, బెల్లం. అమ్మ ఇది కొత్త కుండలో చేస్తారు కొత్త కదా? కుండలో వేస్తారు. ఏమేమి చేశారు దీంట్లో? మామిడికాయ, మ్మ్. చింతపండు, మ్మ్. బెల్లం, మ్మ్. డ్రై ఫ్రూట్స్, ఓకే. గసగసాలు, మ్మ్. పుట్నాల పప్పు, బెల్లం, కొబ్బరి, కొబ్బరి. మామిడి, వేప పువ్వు, పుట్నాల పప్పు. ఓకే. అన్ని. అయితే మనకి తెలంగాణ పచ్చడికి తేడా ఏంటంటే ఆంధ్రాకి తెలంగాణకి ఆంధ్రకి చిక్కుగా చేస్తారు. అవును. కొత్త కుండ పెట్టుకుని కొండలో తయారు చేస్తారు. ఇంకా ఏమో వెరైటీస్ భక్ష్యాలు చేసుకుంటున్నారు కదా? ఇదిగో చూడండి, అమ్మ భక్ష్యాలు చేశారు. అంబర్పేట శంకరన్ గారి కోసం చేశారు. ఏమో సార్ కోసం చేశారండి? అందరి కోసం. అదే ఇప్పుడు ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. మీరు ఎంతో మందికి మీ చేతితో అన్ని చేసి పెడతారు. చూడండి, అమ్మ పండగ స్పెషల్ మా అందరి కోసం, ముఖ్యంగా నా కోసం చేశారు. నేను ఈ రోజు వచ్చాను కదా, మళ్ళీ మీ చేతి పండుగ వేసి చేయించారు. పులిహార తయారు చేశారు, భక్ష్యాలు చేశారు, పచ్చడి తయారు చేశారు. చాలా సంతోషం. ఎలా ఉంటారమ్మా అన్న మీతోటి వంటగదిలో మీకు సహాయం చేయడం? అప్పుడు వేసేవారు, ఇప్పుడు అసలు లేదు. అప్పుడు బాగా చేస్తారు. గురువారం అయితే ఆయనే. శంకరన్న వంట చేస్తారంటే అసలు ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇది నిజమేనా? అంటే అన్న మైండ్ సెట్ అన్న గురించి తెలుసుకున్నాను. అన్న ఇంట్లో వంట చేసి మీకు సహాయం చేసి వంట చేసేవాళ్ళు అంటే మీకు ఎంత ఆశ్చర్యపడేటువంటి విషయం. చిన్నగా ఉన్నప్పుడు కమ్మండి టైం పడుతుంది. పూజలు ఎక్కువ నిజం చేస్తుంటారు. పిల్లలు ఇప్పుడు అయితే ఇప్పుడు అన్నం ఆస్ట్రేలియా వస్తారు అంటే లోకల్లో ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారు. చిన్నబాబు సార్ రావడానికి ఇంకా టైం పడుతుందండి. శివపార్వతుల్ని చూస్తే ఎలా ఉంటుందో నాకైతే నిజంగానే అలాంటి ఫీల్ కలిగింది. అన్నం చూసిన తర్వాత, అమ్మని చూసిన తర్వాత నిజంగా ఈ ఉగాది ఒక నాకు స్పెషల్ అనే చెప్పుకోవాలి. సాధారణంగా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి మనం కలిసి ఫెస్టివల్ చేసుకోవాలి అనుకుంటాం. నిజంగా అన్న సెలబ్రిటీలకే సెలబ్రిటీ అనే చెప్పొచ్చు. ఎంతోమంది పేదవాళ్లకు తాను చేసినటువంటి సహాయాలు స్వయంగా నేను వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. నిజంగా అమ్మ తోడుండడం, ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే శివపార్వతిని చూసినట్టుగానే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. అమ్మ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఎంతోమంది పేద విద్యార్థులు కానీ కులమతాలకు అతీతంగా అందరూ రావటం, వాళ్ళందరికీ పుస్తకాలు పంచిపెట్టడం, ఉదయం వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం చెప్పాలి అంటే తన పని తను చేసుకుంటూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా సరే పని వదిలిపెడుతున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి ఏం కావాలనేది మంచి చెడు అన్నీ చూసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మన ఈ జనరేషన్లో ఉండడం చాలా అరుదుగా చెప్పొచ్చు. నేను ఎక్కువగా పొగుడుతున్నానని అనుకోవద్దు. ఎందుకంటే అంబర్పేట శంకరన్న అనగానే ఆ పేరు వినడానికి అందరూ భయపడతారు ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే అంబర్పేట శంకరన్న అంటేనే అంత భయం. అంబర్పేట అంటేనే శంకరన్న, శంకరన్న అంటేనే అంబర్పేట అనేటటువంటి సిచ్యువేషన్ అది అందరికీ మనకు తెలుసు. ఇంకా ఆయన ఇంట్లో అడుగు పెట్టాలంటే ఎలా ఉంటుందో ఆ వాతావరణం, ఎంత గజగజ వణుకుపోతామో, ఇంటి వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందో అనుకున్నాను. కానీ అడుగు పెట్టక ముందే నాకు లోపలికి వచ్చేటప్పుడు అనిపించింది మనం ఒక దేవాలయంలోకి మనం అడుగు పెడుతున్నామని. సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది. అమ్మని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఫెస్టివల్ అన్న వాళ్ళతో జరుపుకోవడం. అన్న నమస్తేనే.
ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. Thank you, same to you. అమ్మ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అమ్మ మీకోసం మా అందరి కోసం పులిహార తయారు చేశారు, అలాగే భక్ష్యాలు చేశారు, పచ్చడి చేశారు. ఇవన్నీ మేము వచ్చుకున్నామన్నా. ఇంకా మీతో కూర్చుని ఇంకా డిస్కస్ చేసుకుందాం. మా వీఫై న్యూస్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు, అన్నతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు.